హలో, నమస్తే. వెల్కమ్ టు ఇట్లు ప్రేమతో ఎపిసోడ్ 13. చాలాసేపటి వరకు రాగ ఆ బాధలోనే ఉండి తేరుకోలేకపోయింది. రాగ బాధకు నేనే కారణమని అన్వ కూడా కుమిలిపోతున్నాడు. అసలు మొదట్నుండి రాగకు అన్వకు పెళ్లి జరిపించాలని, సంబంధం మాట్లాడాలని పద్మను అడిగి తప్పు చేసింది మేము అని తల వంచుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇలా అందరి వైపు నుండి ఉన్న తమ తప్పుకు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని రాగను పట్టుకొని ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. మౌనాన్ని వీడిన రాగ అక్కడి నుండి పైకి లేస్తూ, ముందు గీతను పిలిపించండి. నా వల్ల అది కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. నన్ను ఇప్పుడేం మాట్లాడించకండి అని అంటూ కోపంగా తన గదికి వెళ్ళిపోయింది. అందరూ తను ఏ నిర్ణయం తీసుకొని అలా చెప్పిందో అర్థం కాక దిక్కుతోచక ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఆమె అలా కోపంగా వెళ్ళడం చూస్తుంటే అన్వను వదులుకుంటుందని అనిపించట్లేదు. కానీ గీతను పిలిపించమంటుందంటే తనతో కూడా మాట్లాడి తిరిగి మళ్ళీ గీతను ఒకటి చేస్తుందా అని అనుమానంతో చూస్తున్నారు. ఒక పక్క ఆమె కోపం, ఒక పక్క ఆమె చెల్లిపై చూపుతున్న ప్రేమ. ఆమె ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో అర్థం కాలేదు. మొత్తానికి వాళ్లకు ఒకటి అర్థమైంది, గీతను వెనక్కి పిలిపించాలని. గీతకు ఫోన్ చేస్తున్నారు, కానీ ఫోన్ కలవట్లేదు. ఇప్పటికే చేసిన ఆలస్యం చాలు. రోజుల మీద పెళ్ళి దగ్గర పడిపోతుంది కాబట్టి ఈ లోపల తెలుసుకోవాల్సింది ఉంది. కాబట్టి గీత ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి అని అడుగుతున్నాడు అన్వ. మధు వెంటనే కెనడా అని చెప్పి అక్కడ ఉన్న కాలేజీ పేపర్లను చూపిస్తున్నాడు. నిమిషాల మీద అన్వ తన పవర్ను ఉపయోగించి ఫోన్లు చేశాడు. ఓ 2 గంటల సమయంలో తేలిన విషయం, అసలు గీత అనే వ్యక్తి, అందులోనూ అన్వ ఫోన్లో ఫోటో పంపిన వ్యక్తి అసలు కెనడా ఎయిర్పోర్ట్లో దిగలేదు అని తేలడంతో అందరికీ తల తిరిగినట్టు అయింది. ఇప్పుడు అతని మనసులో పలు ప్రశ్నలు పరిగెడుతున్నాయి. అసలు గీతకు ఏమైంది? ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా అని. ఇక గీత ఇక్కడి నుండి ఎటు ప్రయాణం మొదలుపెట్టిందా అని ఆరా తీయటం మొదలుపెట్టాడు అన్వ. మొదటి ప్రయత్నంగా అక్కడి లోకల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అక్కడ ఆరా తీస్తున్నాడు గీత ఏ ఫ్లైట్ ఎక్కిందని. అక్కడ తేలిన విషయం, గీత అసలు ఆ ఎయిర్పోర్ట్కి రాలేదని. అంటే తను ఈ ఎయిర్పోర్ట్లో ఎక్కలేదా? లేదంటే వేరే ఇంకెక్కడైనా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిందా? లేదంటే ఇక్కడే ఎక్కడో ఉండి మా నుండి దూరంగా ఉండాలని అనుకుంటుందా అని ఆలోచిస్తున్నాడు. అన్ని టెన్షన్ల మధ్య అతని ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే అన్వ తన టీం సభ్యులకు గీతను వెతకమని ఆర్డర్ వేశాడు. మరో టీం సభ్యులతో వేటకు సిద్ధం కండి అని ఆర్డర్ వేశాడు. ఇంటిలోని పెద్దవాళ్లకు, మీరు భయపడకండి, త్వరలోనే గీతను క్షేమంగా తీసుకొని వస్తాను. గీతకు ఏ ప్రమాదమూ లేదు. కానీ నాకు అర్జెంట్ డ్యూటీ పడింది. నా విధి నిర్వహణకు నేను బయలుదేరుతున్నాను అని అంటూ అక్కడి నుండి మారు ఆలోచన లేకుండా చకచకా వెళ్ళిపోయాడు విక్రమ్ వేటకు. జీప్ను టీం సభ్యుడు నడుపుతున్నాడు. అన్వ మెదడులో 2 విషయాలు నడుస్తున్నాయి. ఒకటి గీత, 2 విక్రమ్. ప్రస్తుతానికి గీత ఎక్కడున్నా సేఫ్గానే ఉండుంటుంది. కానీ విక్రమ్ ఉండటం ప్రజలకు సేఫ్ కాదు అని అనుకుంటూ ఆలోచనలో ఇంకా పరిగెడుతున్నాడు. ఆ ఆలోచనల పరుగు మళ్ళీ గతంలోకి చేరింది. ఆ రోజు విక్రమ్ను జైలు నుండి కోర్టుకు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు దారిలో కొందరు వీళ్ళ బండికి అడ్డుగా నిలబడి దాడికి పాల్పడుతున్నారు. అన్వ టీం మొత్తం వెహికల్ను దిగితే విక్రమ్ పారిపోతాడని అన్వ టీంలో 2 బండిలోనే ఉండి విక్రమ్ను పారిపోనివ్వకుండా చూసుకోండి అని చెప్పి మిగిలిన వాళ్ళు బండి దిగి ఆ రౌడీ మూకలతో పోరాడుతున్నారు. అలా చాలాసేపు జరుగుతున్న ఆ పోరాటంలో సడన్గా ఆ రౌడీ మూకలు
అక్కడి నుండి తలా ఓ దిక్కు పారిపోతున్నారు. వాళ్ళు అలా పారిపోవడంతో అనుమానంగా వెనక్కి వెహికల్ కాడికి చేరుకున్నారు టీం. ఆ వెహికల్కు తెరిచి ఉన్న తలుపులను చూస్తూ షాక్గా ముందుకు వెళ్ళి చూస్తున్నారు. అక్కడ వెహికల్లో టీం సభ్యుడు ప్రాణాలతో పోరాడుతూ పడి ఉన్నాడు. యుగంధర్ కాలికి చేతికి గాయాలు తగిలి రక్తం పోతూ ఉంది. విక్రమ్ పారిపోయి ఉన్నాడు. యుగంధర్ను ఆ టీం సభ్యుడు వెంటనే హాస్పిటల్లోకి చేర్చారు. ఆ టీం సభ్యుడు మరణంతో పోరాడుతూ చివరి మాటగా యుగంధర్ని నమ్మకండి అని మాత్రమే అని కన్ను మూశాడు. అలా ఆ రోజు ఆ టీం మెంబర్ చనిపోవడానికి కారణమైన యుగంధర్ను గెడ్డి మొక్కలా పీకేశాడు రాగను కిడ్నాప్ చేసినప్పుడు. అన్వా బండి గమ్యాన్ని చేరింది. అక్కడి నుండి వేట కోసం సిద్ధమైన వాడిలా రెడీ అయ్యాడు అన్వా. వెపల్ను చెక్ చేసి తను వేసుకున్న డ్రెస్కు ఉన్న ఒక్కో జోబీలో తోసి భద్రపరుచుకుంటున్నాడు. అరచేతికి తొడుగులను వేసుకుంటున్నాడు. మరికొన్ని డివైజ్లను షర్ట్ లోపల కొన్ని నడుముకు బెల్ట్లా పెట్టుకుంటున్నాడు. అక్కడి నుండి ఒక ఫారెస్ట్ ఏరియాకి చేరుకున్నారు. టీం అక్కడ ఒక చోట చేరి దూరం నుండి బైస్కోప్తో చూస్తున్నారు. ఇక ఇద్దరు వ్యక్తులు ఎగుడు దిగుడుగా ఉన్న భూమిపై ఒక చిన్న ఇనుప తలుపును తెరిచి పైకి తీసి దాని నుండి లోపలికి వెళుతున్నారు. అంటే అండర్ గ్రౌండ్ సిస్టంలో ఏదో జరుగుతుందని అర్థమవుతుంది. మరి యుగంధర్ చేసిన తప్పేంటో యుగంధర్ను చంపడానికి ఇక మిగిలిన విక్రమ్ ఎలా అందించనున్నాడు, గొడవకి కారణం గీతను ఎలా సేఫ్గా ఇంటికి తీసుకురానున్నాడు తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్స్లో. అంతవరకు బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.